హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 16 స్టోరీలోకి వెళ్ళిపోదాం. పెళ్లి జరిగిపోయిన తర్వాత అందరూ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటారు. అన్నయ్య వాడి కోపం కొద్ది రోజుల్లోనే సర్దుకుంటుంది. ఒక 10 రోజులు ఆగి మనం ఒకసారి వెళ్ళొద్దాం. అలాగే లక్ష్మి, వాళ్ళు ఎలా ఉండేది మన కంటితో చూస్తేనే కదా మనకి సంతోషంగా ఉంటుంది. అవునన్నయ్య, కానీ మీరు దిగులు పడకండి. వాడు కోపం వస్తే ఆ కోపాన్ని వస్తువుల మీద చూపిస్తాడు తప్ప మనుషుల మీద ఎప్పుడూ చూపించడు. ఎవరిని ఏమీ అన్నడు. సుదర్శన్ గారు మౌనంగా ఉండిపోయాడు. కూతుర్ని అత్తారింటికి పంపించాక ఏ తల్లి తండ్రులైనా దిగులు పడతారు అని మాకు తెలుసు అన్నయ్య. కానీ అది తప్పని పరిస్థితి. రాధ గురించి మీరేమీ బెంగపడకండి. కొద్ది రోజుల్లోనే ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తారు. అదే జరిగితే చాలు చెల్లమ్మ, అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. సరే బావగారు, మేము వెళ్ళొస్తామని శంకర్ నారాయణ గారు లక్ష్మి వెళ్ళిపోయారు. రంగనాథం గారు కూడా సుదర్శన్ గారితో చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రాత్రి 9 గంటలకు హైదరాబాద్కి చేరుకున్నారు. ఇంటికి చేరుకోగానే ఇంటికి వచ్చాం సిస్టర్. రాధా దిగి మౌనంగా నిలబడింది. నవీన్ కారు దిగి తనకేం పట్టనట్లు వెళ్ళిపోయాడు. సిస్టర్, లగేజ్ నేను తెప్పిస్తాను అని అక్కడున్న వాచ్మెన్ని పిలిచి లగేజ్ నవీన్ ఫ్లాట్లో పెట్టమని చెప్పి రాధని తీసుకుని లిఫ్ట్లో వెళ్తాడు. నవీన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అపార్ట్మెంట్లోకి మారిపోతాడు. రాధకి లిఫ్ట్ ఎక్కగానే కొత్తగా భయంగా అనిపించడంతో అన్నయ్య అంటూ అనిల్ చెయ్యి పట్టుకుంటుంది. భయపడుకు సిస్టర్, ఇది లిఫ్టు, మనల్ని మన ఇంటి దగ్గర దింపుతుంది. అయినా రాధ అలాగే భయంగా ఉండడం చూసి అయ్యో భగవంతుడా, రాధకి లిఫ్ట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఈ నవీన్తో ఎలా వేగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటాడు. వచ్చేసాం సిస్టర్ అని అనగానే రాధ ఒక్క క్షణంలో బయటికి వచ్చేసింది. ఇంకా నవీన్ ఇంటికి చేరుకోగానే రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని ఉన్నాడు. వాచ్మెన్ ఇచ్చి లగేజ్ పెట్టేసి వెళ్ళాడు. సిస్టర్, లగేజ్ ఇదిగో, ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని మరో బెడ్రూమ్ చూపించాడు. రాధ సరే అని తల ఊపి బ్యాగ్ తీసుకుని వెళ్ళింది. ఒంటి మీద నగలన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టి ఒంటి మీద పసుపు తాడు, చేతులకి గాజులు, చెవులకి కమ్మలు మాత్రమే ఉంచుకుంది. కాసేపు అలాగే కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. సిస్టర్ సిస్టర్ అని అనిల్ పిలవడంతో కళ్ళు తుడుచుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. సిస్టర్, భోజనం ఆర్డర్ చేశాను, వచ్చింది. ఇదిగో ఇక్కడ పెట్టాను, ఆకలి వేస్తే తిను, నేను ఇంటికి వెళ్తున్నా, రేపు వస్తానని చెప్పి అనిల్ వెళ్ళిపోయాడు. రాధకి తినబుద్ధి కాక ఈయనేమీ తినలేదు, పాపం అలసిపోయారేమో, ఇప్పుడు ఎందుకు లేపడం అని రాధ కూడా గదిలోకి వెళ్ళిపోయింది. పడుకుందే కానీ అస్సలు నిద్ర పట్టడం లేదు. అమ్మ నానమ్మ గుర్తుకు రావడంతో ఏడుస్తూ అలానే తెల్లవారుజామున నిద్రపోయింది. సూర్యరశ్మి మొహం మీద పడడంతో మెలకువ వచ్చింది. అరెరే, బాగా తెల్లారింది అని లేచి చకచకా స్నానం చేసి హాల్లోకి వచ్చింది. నవీన్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఒక్కడుగు వేస్తూ లోపలికి వెళ్ళింది. కానీ నవీన్ లేడు. అయ్యో, ఆఫీస్కి వెళ్ళిపోయినట్లున్నారు, పాపం తినకుండా వెళ్ళిపోయారో ఏంటో అని అనుకుంటూ తనకి తానే తిట్టుకుంటూ ఇల్లంతా ఒకసారి చూస్తూ ఉంది. ఇల్లు చాలా అందంగా ఉంది. ఇద్దరికీ పెద్దదే, కాకపోతే సరిగ్గానే సర్దుకోలేదు. ఆయన సర్దుకోకపోతే ఏంటి, నేను శుభ్రం చేసి సర్దుతాను అని తన చీర కొంగు నడుముకి దోపి మొత్తం అంతా నీట్గా తుడిచి ఇల్లంతా ఊడ్చి నీట్గా సర్దింది. తన లగేజ్ తీసుకుని వెళ్ళి బెడ్రూమ్లో పెట్టి ఆయన వచ్చాక సర్దుకుంటానులే అని అనుకుంటుంది. నవీన్ ఫోటో ఫ్రేము టీవీ దగ్గర ఉండడం చూసి దాన్ని చేతిలోకి తీసుకుని మీరు చాలా బాగున్నారు, నేను నచ్చానా మీకు? మీకు నచ్చితేనే కదా పెళ్లి చేసుకునేది అని తన తల మీద కొట్టుకుని మీరు ఎందుకు ఇంతవరకు నాతో మాట్లాడలేదు? ఓ, ఆఫీస్లో పనుల వలన. సాయంత్రం మీకోసం మంచి భోజనం సిద్ధం చేసి ఉంచుతాను అని తన చీర కొంగుతో ఫోటోని తుడిచి ఎక్కడ తీసిన ఫోటో అక్కడే పెట్టేసి తన ఆలోచిస్తూ నిద్రపోయింది. ఇంటి నుండి చిరాగ్గా ఆఫీస్కి బయలుదేరిన నవీన్ దారిలో అనిల్ని పికప్ చేసుకుంటాడు. అనిల్ కారులో కూర్చున్నాడు, కానీ ఏమీ మాట్లాడడం లేదు. నవీన్ సైలెంట్గా ఆఫీస్కి చేరుకుని అనిల్ క్యాంటీన్కి రా అని తన ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడేం బాధ వచ్చిందో అని ల్యాప్టాప్ని క్యాబిన్ దగ్గరికి పెట్టి క్యాంటీన్కి వెళ్ళాడు. అప్పటికే నవీన్ కూర్చునే ఉన్నాడు. అనిల్ వెళ్ళి నవీన్ ఎదురుగా కూర్చుని సైలెంట్గా దొంగచూపులు చూస్తున్నాడు. రే, ఏంటి నీ ప్రాబ్లం అని నవీన్ సూటిగా చూస్తూ అడిగాడు.
అంటే మరి నువ్వు అంటూ నవ్వడం మొదలుపెట్టి గట్టిగా నవ్వుతాడు. ఒరేయ్! ఆ నవ్వు ఆపలేదంటే చంపేస్తాను. ఆపలేనురా అని సైగ చేస్తూ కంట్లోంచి కన్నీళ్లు కారేలా నవ్వుతూనే ఉంటాడు అనిల్. రేయ్! అని నవీన్ లేచి అనిల్ మెడ చుట్టూ తన మోచెయ్యి వేసి గట్టిగా పట్టుకుని నవ్వడం ఆపరా! ఆపలేదంటే ఇంకా చెప్తాను నీ సంగతి. ఆపరా! అరే బావా! అమూల్య అనాథ అయిపోతుందిరా వదలరా బాబు అని ఇంకా గట్టిగా నవ్వుతున్నాడు అనిల్. క్యాంటీన్‌లో అందరూ వీళ్ళిద్దరినే చూస్తున్నారు. నవీన్ అది గమనించి అనిల్‌ని వదిలి చైర్‌లో కూర్చున్నాడు. నవ్వితే చంపేస్తా నిన్ను. సరే సరే పోతా కానీ నిన్నటి నుండి దాచుకున్న నవ్వు. నవ్వకపోతే నిజంగా చచ్చిపోతాను. అందుకేరా పెంటనోరు వేసుకుని మొన్న ఏమన్నావురా? రేపే నీ పెళ్ళన్నట్లు పార్టీ ఇస్తున్నావని ఏడ్చావు కదా! ఆ తథాస్తు దేవతలు తథాస్తు అన్నట్లున్నారు. అది కాదురా బావా! ఆపు! బావేంటి కొత్త పిలుపు? అంటే తను నాకు చెల్లవుతుంది కదా! అందుకే నువ్వు నాకు బావవుతావు. అందుకే అలా పిలుస్తున్నాను. ఏడ్చావులే. అసలు నాకు జరిగింది పెళ్ళే అనుకుంటున్నావా నువ్వు? అసలు నా దృష్టిలో అది పెళ్ళే కాదు, తను నా భార్యే కాదు అని అంటాడు నవీన్. మరి అలాంటిది వాళ్ళిద్దరూ ఒకటవుతారా? రాధ మీద తనకి ప్రేమ కలుగుతుందా? లేదా? అనేది వచ్చే పాటలో చూద్దాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డైలీ ఫాలో అవ్వండి. మిస్ అవ్వద్దు.